హాయ్ అండి, నా పేరు ఎంఎంఆర్. ఏంటి పూర్తి పేరు చెప్పట్లేదని చూస్తున్నారా? ముందు కారణం చెప్తాను, ఆ తర్వాత క్లారిటీగా చెప్తాను. ఎండలకి ఏసీలు ఏడుస్తున్న రోజులు అవి. వేసవికాలం. అందరూ మామిడి పళ్ళ కోసం ఎదురు చూస్తుంటే నేను మాత్రం మేఘనా కాల్ కోసం ఎదురు చూస్తున్నా. బా, పొద్దు పొద్దున్నే ఏంట్రా ఈ ఎండ? వడియాలు అమ్ముకునేవాడి తప్ప ఎవడికి పనికిరాదు. హే మేఘనా, హలో. నేను ఒక 5 minutesలో స్టార్ట్ అవుతాను. ఎక్కడికి? కలుద్దామన్నావు కదా. యా వర్క్లో ఉండి మర్చి వస్తున్నా. మీకు తెలుసా, మన స్థాయితో సంబంధం లేకుండా మనం కనపడగానే వచ్చి పలకరించేది ఒక్క ఆటోవాడు మాత్రమే. అన్నా ఎక్కన్నా? నగరాలు వెళ్దాం, ఎక్కు. అన్నా 2 నిమిషాలన్నా, వస్తున్నారు, వెళ్ళిపోదాం. పర్లేదన్నా. ఓకే అన్నా. వెళ్ళిపోదావా? మళ్ళీ ఏమని అనుకుంటాడేమో. అన్నా వచ్చేసారు, వెళ్ళిపోదాం. ఎక్కడన్నా? కూర్చో అన్నా. హలో, నేను ఇక్కడికి వచ్చాను, నువ్వెక్కడున్నావు? నేను నా ఫ్రెండ్తో బయటకు వచ్చేసాలే, మళ్ళీ ఎప్పుడు కలుద్దాం. అలా కలుద్దాం అన్న అమ్మాయి ఇంకా కనిపించలేదు. ఇది జరిగిన కొంతకాలానికి క్యాలెండర్ నెల తప్పి 8వ నెలకు ఎంటర్ అవుతున్న రోజులవి. వర్షాకాలంలో పుట్టిందని పెట్టారో, వర్షం మీద ఇష్టంతో పెట్టారో తెలియదు కానీ తన పేరు వర్ష. హలో. హాయ్. ఇంకేంటి సంగతులు? ఏం లేదు. ఏంటి దీని వైపు చూస్తుంది? కొంపదీసి 100 రూపాయలు వచ్చని తెలిసిపోయిందా? ఏదో తేడాగుందా? ఓయ్, ఎక్కడికి? వాష్రూమ్. రేయ్ కూల్, తనంత ఫ్రీగా ఉంది కదరా, నీకేమైంది? చెయ్యి కింద పెట్టి అమ్మాయిని లైన్లో పెట్టి ప్రయోజకుడు అవరా? వెళ్ళు. ఇప్పుడేం చేస్తున్నారు? వర్క్ ఫ్రమ్ హోమ్. ఎక్కడా? మా ఇంట్లోనే. ఇంకేంటి? ఏదైనా మాట్లాడు. నువ్వేదో ఇంటర్వ్యూకి వచ్చినట్టు ఏదో క్వశ్చన్స్ చేస్తున్నట్టు ఉంది. అంటే నాకు కొంచెం ఏంటి? ఏమైనా తింటారా? చిల్లీ చికెన్. నేను ఆర్డర్ ఇస్తాను. ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చా. ఓ, మీరు తీసుకోండి.
ఇంకేంటి? ఇంకేమో తెచ్చాడు. అయ్యో అయ్యయ్యో మధుసూదనా, అయ్యయ్యో మధుసూదనా. ఎక్కడికి? వాష్రూమ్. ఓ నీ మోమాటం నీ కొంపే ముంచేనుగా, అయ్యయ్యో మధుసూదనా. అలా వెళ్ళిన అమ్మాయి ఇంతవరకు తిరిగి రాలేదు. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది నా గురించి. మా ఇంట్లో వాళ్ళు నాకు పెట్టిన పేరు మధుసూదన్ రావు అయితే, నా క్యారెక్టర్ తెలిసిన వాళ్ళు నాకు పెట్టిన పేరే ఎంఎంఆర్, మొహమాటం మధుసూదన్ రావు. వెళ్తున్నామా? సరే కానీ నీ జాతకం ప్రకారం 12 తర్వాత టైం బాలేదంట. తొందరగా ఆ ఫోటోస్ ఏదో దిగేసి వెళ్ళి మూర్తి అంకుల్ని కలిసి ఇచ్చేసేరా. సరే. కొంచెం వెళ్లే ముందు ఒకసారి గుడికి వెళ్ళు, ఏమన్నా ఉంటే పోద్ది. చెప్పులు పోతున్నాయి తప్ప దరిద్రం పోవట్లేదు. ఏంటి? సరే వెళ్తాలే. బాయ్. రే, దగ్గరలో మంచి ఫోటో స్టూడియో ఎక్కడుంది? దేనికి రా? అంత్యాక్షరి ఆడడానికి రా. ఫోటో స్టూడియో ఎందుకు కొడతారా? ఫోటోలు దిగడానికి. అరే ఆకలి వేస్తుంటే రెస్టారెంట్ దాకా వెళ్ళాల్సిన పని లేదురా, ఫుడ్ ఆర్డర్ ఇచ్చే సరిపోతుంది. ఫొటోస్ కోసం స్టూడియో దాకా వెళ్ళాల్సిన పనే ఉంది. మనకు తెలిసిన ఫ్రీలాన్సర్స్ ఉన్నారు, ఎక్కడ రావాలో చెప్తే వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు. ఓ, డోర్ డెలివరీలో ఫుడ్డే అనుకున్నా, ఫోటోలు కూడా తీస్తున్నారా? నైస్. సరే, లొకేషన్ నీకు టెక్స్ట్ చేస్తున్నాను, వచ్చే వాళ్ళ కాంటాక్ట్ నాకు షేర్ చేయి. కొంచెం మంచిగా తీసే వాళ్ళతో మాట్లాడరా. మనకు తెలిసిన వాళ్ళ సిటీలో వన్ ఆఫ్ ద టాప్ ఫోటోగ్రాఫర్స్ రా. అంటే పెంట్ హౌస్లో ఉంటారా? జోక్ చేశా. మాట్లాడు. ఫోన్ పెడితే ఓకే. వీడేంటి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు? ఇంకడు వచ్చినట్టే. ఎవరు వచ్చింది? వేసవికాలం వేరేవాడిని వెతుక్కున్నా, వర్షాకాలం వదిలేసి వెళ్ళిపోయినా, శీతాకాలం సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చినట్టుంది. లైఫ్లో లవ్కి ఎండ్ కార్డ్ పడే టైంకి క్లైమాక్స్లో హీరోయిన్ ఎంట్రీలా అనిపించింది. ఇలాపై చేరనా ఈ వెన్నెలమ్మ కాంతితో తన వైపుకు నడిపేనా. ఏంటి తినా ఫోటోలు తీసేది? వీడమ్మాయిని పంపించాడా?
ఇంకైనట్టే. రే ఎందుకు టెన్షన్ పడుతున్నావు? కూల్. కూల్, ఏం కాదు. మేడం 5 minutes తర్వాత రండి, నాకు ఇప్పుడే ఏమొద్దు. నేను వెయిటర్ని కాదండి. నేనే ఇందాక మీకు కాల్ చేసింది, కెమెరా ఫొటోస్. ఓ మీరేనా? మీకే టెక్స్ట్ చేస్తున్నా. ఇందాక చాలాసార్లు కాల్ చేశాను, మీకు కలవలేదు. యాక్చువల్లీ అప్పుడే నేను డ్రైవింగ్లో ఉన్నా, సారీ చూసుకోలేదు. కూర్చోండి. ఏం తింటారు? ఏమొద్దండి. ఇక్కడ తీస్తారా లేదంటే బయటికి వెళ్దాం? అర్థం కాలేదు. ఫొటోస్ ఇక్కడ బాగానే వస్తాయా లేదంటే బయటికి వెళ్దామా అని. పర్లేదు, ఇక్కడ బాగానే వస్తాయి. యాక్చువల్లీ ఐ హ్యావ్ సమ్ వర్క్, సో త్వరగా వెళ్ళాలి. ఓకే, మీరు ఒక స్టిల్ చెప్పండి, నేను ట్రై చేస్తాను. సరే. బాగుంది. ఇంకో 3-4 ట్రై చేద్దాం, చాలు. సరే ఇటు వెళ్దాం. ఫొటోస్ అన్నీ బాగా వచ్చాయి. మీరు ఎడిట్ చేసి నా నెంబర్కి సెండ్ చేయండి, నేను దాన్ని బట్టి డిసైడ్ అవుతాను. ఓకే. రేయ్, తనకు కాల్ చేసి ఫొటోస్ అయ్యాయేమో కనుక్కో, కొంచెం కలర్ పెంచమని చెప్పు. ఏంట్రా ఎటకారమా? వాడికి సడన్గా ప్రీ వెడ్డింగ్ షూట్ ఉందని అటు వెళ్ళాడంట, ఇందాకే చెప్పాడు. వాడేంట్రా, నువ్వు పంపించింది అమ్మాయిని కదా? అలాగలగన్నావా? ఒరే ఇదేం హైదరాబాద్ కాదురా ఈ ఫీల్డ్లో అమ్మాయిలు ఉండడానికి. రే, నువ్వు చెప్తుంది నిజమేనా? వాడు రాలేదు కదరా, నువ్వు కాల్ చేసినప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్కి ట్రావెలింగ్లో ఉన్నాడంట, అందుకే నీ కాల్ లిఫ్ట్ చేయలేదు. రాలేదా? మరి నా దగ్గరకు వచ్చిన అమ్మాయి తీసిన ఫొటోస్, మరి ఆ అమ్మాయి ఎవరు? ఏమో, నాకేం తెలుసు. మా చెప్పు. రే, ఈ రోజు నీ రాశి ప్రకారం నువ్వు బ్లూ కలర్ వేసుకుంటే నీకు కలిసి వస్తుందంటరా. మా ఒక్క నిమిషం. కలిసి రావడం కాదు, కలిసిన వాళ్ళందరూ వెనక్కి రావట్లేదు. ఏంట్రా, అర్థం కాలా? అదే వేసుకున్నాలే. 10ంటికి ముహూర్తం బాగుందంట, వెళ్ళిపో, మళ్ళీ లేట్ చేయకు. ముహూర్తాలు బాగున్నంత మాత్రాన ముందే రాసిన రాతలు మారిపోతాయమ్మా? ముహూర్తం అనేది టైము తారీఖు కాదు నాన్న, నమ్మకం. నమ్మితే అదే జీవితాన్ని నడిపిస్తుంది. సరే. మొహమాటం అని మూగముద్దులో కూర్చోకుండా మంచిగా మాట్లాడు. బా సరేలేమ్మా, మరీ చిన్నపిల్లడికి చెప్పినట్టు చెప్పకు. రే రే రే, ఇంతకీ అమ్మాయి నచ్చిందా? ఇంకా చూడనే లేదు, చూసి కలిశాక చెప్తాను. సరే మరి. సరే, ఉంటా, బాయ్. మూర్తి అంకుల్ ఫొటోస్ పంపించాడా?
మీరు ఫ్రీలాన్సర్ కాదా? మీరు కెమెరా కొనడానికి రాలేదా? అందులో ఫొటోస్ దిగడానికి వచ్చా. ఆ? అసలు ఎవరు మీరు? ఆ రోజు అక్కడ, ఈ రోజు ఇక్కడ ఎందుకు వచ్చారు? ఇట్స్ ఏ లాంగ్ స్టోరీ. కూర్చొని మాట్లాడుకుందామా? హాయ్ అండి, నా పేరు ఎంఎంఆర్. ఏంటి పూర్తి పేరు చెప్పట్లేదని చూస్తున్నారా? ముందు కారణం చెప్తాను, ఆ తర్వాత క్లారిటీగా చెప్తాను. ఓ, అంటే మీకు ఫొటోస్ తీయాల్సిన ఫ్రీలాన్సర్ని అక్కడికి రమ్మన్నారు. ఎగ్జాక్ట్గా అదే టైంకి నేను అక్కడికి వచ్చాను, అంతేగా? ఎగ్జాక్ట్లీ. నేను సుకుమార్ సినిమాలో స్క్రీన్ ప్లేలా కన్ఫ్యూజన్తో చెప్పిన మీ త్రివిక్రమ్ సినిమాలో డైలాగ్లా చాలా డీటెయిల్గా అర్థం చేసుకున్నారు. అసలు మీరెందుకు ఆ టైంలో అక్కడికి వచ్చారు? ఐ లవ్ ఫోటోగ్రఫీ. నేనేమో ప్యాషన్ అనుకుంటున్నాను, మా ఇంట్లో వాళ్ళు పిచ్ అనుకుంటున్నారు. ఎవరేమనుకున్నా ఫోటోగ్రఫీని వదలకూడదని ఈ ఊరు వచ్చేసాను. అందుకే ఇంట్లో గొడవపడి మరీ నాన్న నొప్పించి ఇక్కడ క్లాసెస్లో జాయిన్ అయ్యాను. ఏంటి, దీనికి క్లాసెస్ కూడా ఉన్నాయా? మనం నేర్చుకోవాలనుకున్న ప్రతి ఒక్కదానికి క్లాసెస్ ఉంటాయి, వెతుక్కోవాలంతే. అబ్బో, మీరు కంటిన్యూ చేయండి. కొన్ని నెలల క్రితం నాన్నకి స్ట్రోక్ వచ్చింది. ఆ తర్వాత కొన్ని రోజులకి అమ్మకు ఆలోచన వచ్చింది. నాకు ఇంటి నుండి ఫోన్ వచ్చింది. చెప్పమ్మా. ఏం చేస్తున్నావు? క్లాస్కి రెడీ అవుతున్నా. అవును, నాన్నకెలా ఉంది? బాగానే ఉంది. నీకు పెళ్ళైతే ఇంకా బాగుంటది. మా నీకు సంబంధం వచ్చింది, మా అందరికి అది చాలా నచ్చింది. అబ్బాయికి ఆస్తితో పాటు అమెరికా వెళ్ళాలన్న ప్లాన్ కూడా ఉంది. కానీ నాకు ఇష్టం లేదు కదమ్మా. అయినా అప్పుడే పెళ్ళేంటి? ఫోటోగ్రఫీ అనేది నా డ్రీమ్మా. దాంట్లోనే మంచిగా సెటిల్ అవ్వాలి. నాకు కొంచెం టైం కావాలి. అయినా ఎప్పుడు నీకు నచ్చిందే చేయడానికి ఎప్పుడు మీ నాన్నతో ఉండవు కదా. కనీసం ఉన్నన్ని రోజులైనా ఆయన్ని బాధ పెట్టకు. అసలుకే బాగాలేని మనిషి, అర్థమైందనుకుంటా. మా మా నాకు అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. బాగా ఆలోచించా. అడిగినవన్నీ ఇచ్చిన నాన్నకి ఆనందాన్ని ఇవ్వాలనుకున్నా. ఇది నాతో ఉన్నంత కాలం నేను దీన్ని వదల్లేను. సో కొంచెం కష్టమైనా సరే దీన్ని అమ్మేద్దామనుకున్నా. అలా కొన్ని రోజులకి ఓ కస్టమర్ నుండి కాల్ వచ్చింది. చూసి చెక్ చేసి క్లారిటీ ఇస్తా అని ఓ లొకేషన్ పంపాడు. అతన్ని కలుద్దామని ఆ లొకేషన్కి వస్తే మీరు పరిచయం అయ్యారు. ఓ, ఇంతకీ ఆ అసలు కస్టమర్ని కలిసారా? లేదు, అసలు ఇదంతా వదిలేద్దామనే ఆ రోజు అక్కడికి వచ్చాను. కానీ మీ ఫొటోస్ తీసాకే అర్థమైంది ఇది నా ప్యాషన్ కాదు, ప్రాణం అని. ఫొటోస్లో నేను అంత బాగున్నానా? ఐ మీన్ అంత బాగా వచ్చినాయా అని. చూస్తారా? ఏంటి తీసుకొచ్చారా? నా ఫొటోస్ అని కాదు కానండి, నిజంగా మీరు చాలా టాలెంటెడ్ అండి. నేను కూడా అదే చెప్దామనుకుంటున్నా ఇప్పుడు వచ్చేవాడికి. ఆగండి ఆగండి, కథలో ఈ కొత్త క్యారెక్టర్ ఎవరు? పేరు అశ్విన్, జాబ్ ఇన్ ఆస్టిన్. నా కథలో మా అమ్మ చెప్పిన అమెరికా అబ్బాయి ఇతనే. ఇక్కడే ఉన్నాను, కలుద్దామన్నాడు. కలిసి ఓ క్లారిటీ ఇద్దామని వచ్చా. 10 minutesలో వస్తా అని మెసేజ్ చేశాడు. అవును, వాళ్ళకి వీళ్ళకి చెప్పడం ఎందుకు? మీ ఇంట్లో వాళ్ళకి చెప్పొచ్చు కదా. ఆల్రెడీ వాళ్ళకి క్లారిటీగా చెప్పి చూశాను, అర్థం చేసుకోలేదు. క్లారిటీగా కాదు, కన్విన్స్ అయ్యేలా చెప్పండి, అర్థం చేసుకుంటారు. అయినా వాళ్ళదేం తప్పలేదండి. మీకు మీ డ్రీమ్ ఎంత ముఖ్యమో వాళ్ళకు వాళ్ళ అమ్మాయి పెళ్ళి అంత ముఖ్యం. అన్నీ బాగున్నప్పుడే మంచి సంబంధం చూసి బాధ్యత తీర్చుకుందాం అనుకుంటారు. అది వాళ్ళ భయమో భారమో కాదు, బాధ్యత. వాళ్ళ సంతోషం మీ పెళ్ళిలో ఉంది, మీ సంతోషం మీరు చేసే పనిలో ఉంది.
వాళ్ళు చెప్పిందని అర్థం చేసుకొని మీకు ఇష్టమైందని వదిలేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు ఇంకోసారి చెప్పి చూడండి, అర్థమయ్యేలాగా. వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారేమో మీలాగా. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు నచ్చింది చేయాలనుకుంటే ఆనందంగా ఉంటారు, వాళ్ళకి నచ్చింది చేయాలనుకుంటే ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటారు. నేనంటే మాట్లాడడానికి ఇబ్బంది పడతాను, కానీ మీరు నాలా కాదు కదా. మాట్లాడండి. అయినా కూతురు ఆనందాన్ని అర్థం చేసుకుని తల్లిదండ్రులు ఉండరనుకుంటున్నాను. ఇంకా మీ ఇష్టం. నాలో లేని కాన్ఫిడెన్స్ మీ మాటలతో ఇంజెక్ట్ చేసినట్లు అనిపించింది. మా అమ్మతో మాట్లాడుతున్నంతసేపు మధ్యలో నేనేం మాట్లాడలేకపోయా. అది ప్రేమో భయమో తెలియదు, కానీ మీ మాటలు విన్నాక ఆ ప్రేమ భయాన్ని పక్కన పెట్టి ఈ నిజం అర్థమయ్యేలా చెప్తాను. గుడ్ డెసిషన్. మాట్లాడండి. అయినా అర్థం చేసుకోవడానికి వాళ్ళు విలన్స్ కాదు కదా, పేరెంట్స్. నాకో డౌట్, మీకున్న మొహమాటానికి మీరిచ్చిన కన్వెక్షన్కి సంబంధమే లేదు. నాతో ఇలా ఎలా? నాకు అదే అర్థం కావట్లేదండి. మా పేరెంట్స్ ఫ్రెండ్స్ తర్వాత నేను అంత కాన్ఫిడెంట్గా మాట్లాడింది మీతోనే. కొత్త పరిచయంలా లేదు, చైల్డ్హుడ్ ఫ్రెండ్ని కలిసి కష్ట సుఖాలు చెప్పుకున్నట్టుంది. అయినా మీరు కూడా చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. అంటే అంతకుముందు మన ఇద్దరికి పరిచయం కూడా లేదు కదా. కదా, అసలు ఎందుకు చెప్పానో కూడా ఆలోచించలేదు. చూసారా, కోయిన్సిడెన్సో దేవుడు కావాలని రాశాడో తెలియదు, కానీ అప్పుడు మనం అనుకోకుండా కలిసాం. ఇప్పుడు మళ్ళీ అనుకోకుండా మన పెళ్లి చూపుల్లో కలిసాం. ఏంటి, మీకు కూడా పెళ్లి చూపులా? ఇక్కడ ఎవరా అమ్మాయి? తనెప్పుడు వచ్చింది? నాకంటే ముందే వచ్చింది. మరి వెళ్ళి తనతో మాట్లాడకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు? మొహమాటం. మేడం, మీకోసం వచ్చేవాడిని వదిలేసి ఇలా వచ్చేస్తున్నారండి. వాళ్ళకి వీళ్ళకి చెప్పడం ఎందుకు? డైరెక్ట్గా ఇంట్లో వాళ్ళతో చెప్పమని మీరేగా చెప్పింది. ఓ, వేసవికాలం వద్దని వేరే వాడిని చూసుకున్నా, వర్షాకాలం వదిలేసి వెళ్ళిపోయినా శీతాకాలం సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చింది. అయినా మీకోసం వచ్చిన అమ్మాయిని వదిలేసి మీరెందుకు ఇలా వచ్చారు? వాళ్ళని వెళ్ళిన చూడటం ఎందుకు? మీతో అయితే డైరెక్ట్గా ఏ ఇబ్బంది లేదు కదా. కొంచెం అర్థమయ్యేలా చెప్తారా? నాకున్న మొహమాటానికి ఎవరైనా అప్పడిగితే కాదనలేను, తిరిగి తీసుకోవాలనిపిస్తే ఏ కారణాలు చెప్పలేను. అలాంటిది మీరు అర్థాలు అడిగితే ఇంకేం చెప్తాను? అవును, మీ స్టోరీ నరేషన్లో స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ మీ పేరు చెప్పలేదు. రాధా. ఓ, పేరు బాగుంది. మీ నెంబర్ ఇస్తారా? అంటే తప్పుగా అనుకోకండి, ఎప్పుడైనా ఫోటోలు దిగాలనిపిస్తే డైరెక్ట్గా మీకే కాల్ చేద్దామని. ప్రతిసారి కోఇన్సిడెంటల్ కలపాలంటే అది ఎవడికి కూడా కష్టమే కదా. సరే, ఇదండి నా కథ. శీతాకాలం కబుర్లతో మళ్ళీ కలుద్దాం. Whoa.